సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించిన పుణ్యకాలాన్ని మనం ధనుర్మాసం అంటాము. ఈ ధనుర్మాసం ప్రారంభమయ్యే రోజునే మనం ధనుర్ సంక్రాంతి అంటాము. ప్రతి నెలలాగానే ఈ ధనుర్మాసం కూడా నెల రోజులు ఉంటుంది. ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు మధుసూదనుడిగా శ్రీరంగనాథుడిగా పూజలందుకుంటాడు. భగవంతుడినే భర్తగా చేసుకున్న ఒక భక్తిరాలి కథనే ఈ తిరుప్పావై. ఆ భక్తురాలే అండాలమ్మ తల్లి. ఆమెనే గోదాదేవి అని కూడా అంటారు. ఈ ధనుర్మాసం 30 రోజులు కూడా తానే రచించిన పాసురాలతో అంటే కీర్తనలతో స్వామివారిని పూజించింది. దాని ఫలితంగానే శ్రీ మహావిష్ణువు శ్రీరంగనాథుడి రూపంలో గోదాదేవి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. ఈ గోదాదేవి రచించిన వ్రతమే అండి ఈ ధనుర్మాస వ్రతం. గోదాదేవి ఈ నెల రోజులు కూడా శ్రీరంగనాథుడిని పూజించి ఆఖరి రోజు అంటే భోగి రోజున శ్రీరంగనాథుడిని భర్తగా పొందింది. కావున భోగి రోజున విష్ణుమూర్తి ఆలయాలలో పెద్ద ఎత్తున గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును నెల రోజులు పూజిస్తే ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ నెలంతా పూజ చేయడం కుదరని వారు కనీసం 15 రోజులు గాని 8 రోజులు గాని 6 రోజులు గాని అది కూడా లేనివారు కనీసం ఒక్క రోజైనా సరే భక్తి శ్రద్ధలతో నిష్ఠగా స్వామివారిని పూజిస్తే మనం కోరిన కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తాడని మనకి పురాణాలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.